స్వారోచిష మనుసంభవం ఓ మన్వంతరాధిపతి జన్మమునకు కారణమైన ఉత్తమ గ్రంథం. అందులో ప్రవరాఖ్యుని యొక్క ధర్మనిష్ట అత్యంత శ్లాఘనీయం. ఏలనన ప్రవరుడు నిత్యాగ్నిహోత్ర పూజా దురంధరుడు, ధర్మాచరణ నిక్కుటముగా గలవాడు. ప్రతిరోజు శాస్త్రోక్తమైన తన విద్యుక్త కర్మలనన్నింటినీ చక్కగా నిర్వర్తిస్తూ తన ఇంటికి వచ్చేటటువంటి ఉత్తమోత్తములైన సిద్ధులను, మహర్షులను, మునిగణములకు ఆతిథ్యముచ్చి సపరిచర్యలు చేసి సేవిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఒక సిద్ధుడు ఆయన ఇంటికి రాగా ఆయనకు సపరిచర్యలు, అతిథి మర్యాదలు చేసిన వాడై ఇద్దరూ సంభాషించుకొనుచుండగా, మీరు ఏ ప్రదేశాలు చూశారు అని ప్రవరుడు అడిగాడు. అందుకు ఎంతో యవ్వనంలో ఉన్న ఆ సిద్ధుడు, నాయన, ఈ 4 దిక్కుల యందు నేను చూడనటువంటి ప్రదేశాలు అంటే ఏమీ లేవు అని పలుకగా ఆశ్చర్యపోయిన ప్రవరుడు, మీరు ఇంత చిన్న వయసులో ఎలా ఈ ప్రదేశాలన్నీ చూడగలిగారు అనగా, మేము సిద్ధత్వం పొందిన వారిని కనుక మాకు అనేకమైనటువంటి ఓషధుల యొక్క శక్తితత్వములు, మహిమలు తెలుసు. మా దగ్గర ఒక లేపనం ఉంది, దానిని పాదములకు రాసుకొని మనస్సును తలచిన చోటికి ఆకాశయానం చేయగలవారం అని చెప్పగా, ఎంతో కుతూహలపడిన ప్రవరుడు, నేను కూడా తీర్థయాత్రలు చేయాలనే సంకల్పం ఉన్నదని కోరగా, వెంటనే సిద్ధుడు తన దగ్గర ఉన్నటువంటి పాదలేపనమును తీసి ప్రవరుని కాళ్లకు పూసుకోమన్నాడు. అప్పుడు ప్రవరుడు ఆ లేపనాన్ని రాసుకున్నవాడై ఏ తీర్థయాత్రలో కోరుకొనకుండా వెంటనే తన మనస్సులో హిమాలయ పర్వతాలకు వెళ్ళాలని అనుకోవడమే తడవుగా వెంటనే హిమగిరుల యందు నిలబడ్డాడు. అక్కడ ఎటు చూసినా బంగారు కాంతితో మెరిసేటటువంటి హిమగిరి శిఖరాలు. అక్కడ ఆ పర్వతాలను ప్రవరుడు ఈ విధంగా చూస్తూ ఉన్నాడు. అటజని కాంత్య భూమి సురుడంబర శిరస్సరర్జరీ ముహుర్లుటుదు భంగతరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ ఘటక చరత్కరేను కరకంపిత సాలము శీతశైలమున్. సూర్యకిరణాలు ఆ మంచు శిఖరాలపై బంగారు కొండలా మెరిసిపోతున్న హిమగిరి సరస్సులను, అక్కడ ఉన్నటువంటి సరోవరాలు, నదులు, రకరకాల పక్షులు, అనేకమైనటువంటి వనాలు అన్నిటినీ చూసినటువంటి వాడై ఆశ్చర్యపోయాడు ప్రవరుడు. అయితే కొంతసేపటికి తన పాదలేపనం కరిగిపోయి ఇంటికి రావాలి అనుకున్నాడు. కానీ కుదరలేదు. అప్పుడు ఎంతో విచారంతో, అయ్యో, సాయం సమయానికి నేను ఇంటికి వెళ్ళకపోయినట్లయితే సంధ్యావందనాది కార్యక్రమాలు కుంటుపడతాయని అటు ఇటు చూడసాగాడు. ఎవరూ కనిపించలేదు. అంతలో ఒక స్త్రీ దూరం నుండి రాసాగింది. ఆమె ఒక అప్సరస, వరూధిని, అత్యంత సౌందర్య రాశి. ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా, నేను మా ఇంటికి వెళ్ళడానికి ఏదైనా మార్గం ఉందా అని వెతకగా నాకేమీ కనిపించట్లేదు. నేను ఎక్కడ ఉన్నాను? మా నగరమైనటువంటి కాశికాపురం దగ్గరికి నేను ఎలా వెళ్ళగలను అని ఆమెను అడిగాడు. ఆమె అత్యంత ఆశ్చర్యచకితురాలైంది. ఎదురుగా ఇంతటి సౌందర్యమూర్తిని నన్నుంచుకొని ఎటువంటి మోహానికి లోను కాకుండా తన ఇంటి యొక్క జాడును తెలుసుకొనడానికి ప్రయత్నిస్తున్న ప్రవరుని, అతని అందచందాలను చూసి ఆమె మోహితురాలైంది. ఎంతగానో ఆయనను ప్రాధేయపడింది. కానీ ప్రవరాఖ్యుని ధర్మనిష్ఠయందు ఆమె యొక్క చేష్టలు ఏమాత్రము కుదరలేదు. అప్పుడు చివరిగా ఆమె ఆ ప్రవరుని మీద పడుచుండగా ప్రవరుడు ఆమెను తన చేతితో పక్కకు నెట్టాడు. అప్పుడు ఆమె ఎంతో మహపూర్వకమైన, ఎటువంటి కల్మషము లేని ప్రేమభావాన్ని కలిగిన వరూధిని చివరి అస్త్రంగా ప్రవరుని ఏ విధంగానైనా సాధించుకోవాలని ఇలా అంటుంది.
పాటున కింతులోర్తురే కృపారహితాత్మక, నీవు త్రోవన్నిచ్చోట భవన కాంకురము సోకి కనుంగొను మాచు, ఏ పాటల గాంధి వేదన నెపంబిడి ఏడ్చే, మీటిన బిచ్చు గుబ్బచను మిట్టల నసురులు చిందు వందగన్ అని తను ఏమాత్రము సిగ్గుపడకుండా తన చివరి అస్త్రాన్ని ప్రయోగించిన ప్రవరుడు ఎంత మాత్రము చెల్లించలేదు. అటువంటి ధర్మనిష్టకు మెచ్చిన అగ్నిదేవుడు ప్రవరుని తీసుకువెళ్ళి తన యొక్క గృహమునందు వదిలిపెట్టాడు. ఇక్కడ మనం గ్రహించవలసింది ప్రవరాఖ్యుని యొక్క ఇంద్రియ నిగ్రహము, ధర్మనిష్ట, శాస్త్రపరమైన కర్తవ్యములు ఇత్యాదులన్నీ కూడా మానవుని యొక్క జీవన విధానాన్ని ఏ విధంగా ప్రతిబింబిస్తాయో, ధర్మనిష్ట కలిగిన వారిని ఆయా దేవతలు ఏ విధంగా రక్షిస్తారో తెలుస్తూ ఉంది. వరూధిని ప్రేమ కల్మషం లేనిది. ఆ తరువాత ఆమె మాయాప్రవరుని యొక్క వలలో పడి, కానీ తన యొక్క మనసు నుండి ఏ విధమైన కల్మష భావము లేదు కనుక ఒక గొప్పదైనటువంటి మన్వంతరాధిపతి జన్మమునకు కారణమవుతుంది. ఇది అత్యంత శ్లాఘనీయమైన, ఉదాత్తమైన, ఎంతో మహిమ కలిగిన కార్యం. ఓం తత్సత్.